రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోయాయి. పాత లీడర్ల స్థానంలో కొత్త లీడర్లు వచ్చారు. పాలనలో ఎన్నో కొత్త మార్పులు జరుగుతున్నాయి. కానీ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. పగలు రాత్రి తేడా లేకుండా 3 ట్రాక్టర్లు 30 ట్రిప్పుల చందంగా తవ్వకాలు, అక్రమ రవాణా యథావిధిగా జరిగిపోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీని గట్టిగా నిలదీసిన కూటమి నేతలకు ఎన్నికల్లో అధికారం అప్పగించారు ప్రజలు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట పడుతుందని ఎదురు చూస్తుంటే 8 నెలలు గడుస్తున్నా ఆ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా ఇసుక మా ఇష్టమన్నట్టు ఇష్టానుసారం తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏ విధమైన పరిస్థితి ఉందో ఇప్పుడు కూటమి పాలనలోనూ అదే తీరుగా నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకి అడ్డుకట్టపడడం లేదు. ప్రభుత్వం ఎటువంటి సేనరాజు లేకుండా ప్రజలకి ఇసుక పంపిణీ చేస్తుందని చెప్తున్నప్పటికీ రియాలిటీలో అది కనపడతలేదు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఎవరైతే ఉన్నారో అక్రమ రవాణాదారులు, వారికి ఇటు అధికారులే బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి దగ్గర నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు ఇటు మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ. ప్రభుత్వం ఇసుక రీచ్ని అధికారంగా గుర్తించినప్పటికీ ఎక్కడైతే ఇసుక లభ్యత అవుతుందో ఆ ప్రాంతాల నుంచి నిరంతరం రేయింబగళ్ళు అయితే వేల సంఖ్యలో ట్రాక్టర్లలో, లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో మాత్రమే ఇసుక దొరుకుతుంది. మిగిలిన ప్రాంతాల వారు బయట ప్రాంతాల నుంచి ఇసుక తెప్పించి స్టాక్ పాయింట్స్ లో నిల్వ చేస్తారు. స్థానికంగా అవసరమైన వారికి టన్నుల ప్రకారం అమ్మకాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డు ఇచ్చి రోజుకు 20 టన్నుల వరకు ఇసుకను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ జరిగే అమ్మకాలు మాత్రం ప్రభుత్వం చెప్పిన విధంగా ఉండవు. లోడింగ్, మెయింటెనెన్స్ ఛార్జీలు కలిపి ప్రభుత్వం టన్నుకు ధర నిర్ణయిస్తుంది. ఈ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. స్టాక్ పాయింట్ నుంచి ఇసుక కొనుగోలు చేసిన వినియోగదారులు వాహనం ద్వారా రవాణా చేసేందుకు అయ్యే ఖర్చు వారే భరించాలి. అయితే స్టాక్ పాయింట్ నిర్వాహకులు ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకు రెండింతలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో అధికారులు ప్రేక్షక పాత్ర లేదా సహాయకార పాత్రలోనే ఉంటారు. ఎందుకంటే దీన్ని నడుపుతుందంట పెద్ద మాఫియా, ప్రభుత్వ యొక్క పెద్దల యొక్క కనుసలు వాళ్ళు, ప్రభుత్వ పెద్దల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అనుంగు శిష్యులు లేదా అనుయాయులే. వాళ్ళ దాటికి తట్టుకోలేని అధికారులు చట్టాన్ని వదిలేస్తున్నారు. అందుకని చట్టాన్ని అమలు చేయడంలో అధికారుల పాత్ర కూడా తక్కువగా ఉన్న కారణంగానే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని భావిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. నూతన పాలసీలో వచ్చిన తర్వాత మొత్తం ఎమ్మెల్యేలే దాన్ని ఆదాయ వనరుగా చూసుకొని ఎమ్మెల్యేకి సంబంధించిన అనుయాయుల్ని పెట్టి మొత్తం పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతోంది, ఇసుక దందా జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రారంభంలోనే వచ్చింది.